అందరికీ నమస్కారం. ఈ నెల 23వ తారీఖు మా కొడుకుది పెళ్లి ఉంది కాబట్టి తప్పకుండా ఈ 4 మండలాలు 4 మున్సిపాలిటీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు 4 మున్సిపాలిటీలో గల శానిటేషన్ సిబ్బందికి బట్టలు పెట్టాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళందరూ దీవిస్తే మా పిల్లలు ఇంకా పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటారని చెప్పి నా సంతోషం అది. ఎందుకంటే వాళ్ళు పొద్దున 5 గంటల సంది మొదలు పెట్టుకుంటే సాయంత్రం వరకు వాళ్ళు శరీరం బాగాలేకపోయినా హెల్త్ బాగాలేకపోయినా పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా అందరిని పక్కన పెట్టేసి పొద్దున 5 గంటల సంది సాయంత్రం 6 గంటల దాకా వాళ్ళు సేవలు అందిస్తుంటారు. వాళ్ళు సేవలు అందిస్తారు కాబట్టి ఊరు వాడ గల్లీ అన్ని నీట్గా ఉంటున్నాయి. ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేకుండా ఉన్నారు. మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా వాళ్ళ హెల్త్ని కూడా పక్కన పెట్టేసి కరోనా అంటే అందరు భయపడి ఇళ్ళకి వెళ్ళి బయటకు రాకుండా కూడా వాళ్ళు బయటకు వచ్చి సిబ్బందికి అంతా వర్క్ చేసేసి కరోనా వచ్చే వాళ్ళకి కూడా వర్క్ చేసిరంటే వాళ్ళ గొప్ప ఘనత గల వాళ్ళు. అలాంటి వాళ్ళని ఎవరు గుర్తించారు. నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా నేను సర్పంచ్ గెలిచిన తర్వాత సిబ్బంది తిరుపతి పోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. తిరుపతి అని ఇన్నోరు కానీ వాళ్ళు దర్శనం చేసుకోలేదు. తప్పకుండా మీకు మేము దర్శనం చేపిస్తాను చెప్పి 30 మందిని ఏసీ బస్ తీసుకొని అందరినీ కలెక్టర్ ఆమోదం తీసుకొని వాళ్ళందరినీ తీసుకొని కలెక్టర్ తోటి పర్మిషన్ తీసుకొని వాళ్ళకు నేను తిరుపతి దర్శనం చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మా బాబు పెళ్ళింది కాబట్టి తప్పకుండా వీళ్ళందరూ స్పెషల్గా ఈ 4 మండలాలు 4 మున్సిపాలిటీలో గల శానిటేషన్ సిబ్బంది మొత్తము మా పెళ్లికి వచ్చి మా పిల్లలు ఆశీర్వదించాలి. వాళ్ళందరూ కూడా మేము బట్టలు పెట్టి మనము స్పెషల్గా ఇన్వైట్ చేయడానికి ఈరోజు తుర్కంజాల్ మున్సిపాలిటీ తుర్కంజాల్ గ్రామ పంచాయతీ దగ్గర మేము బట్టలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మొత్తం తుర్కంజాల్ మున్సిపాలిటీ మొత్తం కంప్లీట్ చేస్తాము. రేపటి నుంచి ఒక మండలము తర్వాత అట్లా 4 మండలాలు 4 మున్సిపాలిటీలు కూడా అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకే బట్టలు పెట్టి పెళ్లికి ఇన్వైట్ చేయాలని కోరుకుంటున్నా. నేను కోరుకునేది ఒకటే, వాళ్ళ దీవెనలు మా పిల్లల మీద ఉండాలి. మా పిల్లలను దీవిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళందరూ బాగుండాలి. వాళ్ళ దీవెనలు మా మీద ఉండాలి. దేవుని ఆశీర్వాదం మా అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఏదైతే జేపీఎం జై భారత్ అనే ఒక కార్యక్రమం తీసుకొని అదే సందర్భంగా మా ఒక్క చెల్లెమ్మలు అక్కలు ఈ మున్సిపాలిటీలో ఊడ్చి తూడ్చే వాళ్ళకు మా అబ్బాయి పెళ్లి ఉంది కాబట్టి మా అబ్బాయి పెళ్లి ఈ నెల 23వ తేదీ నాడు బిఎంఆర్స్ వద్ద పొద్దున 9 గంటల 2 నిమిషాలకు పెళ్లి ఉంది. ఏదైతే మా సోదరమ్మలు అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్యామిలీతో రావాలి. సోదరులు ఓన్లీ అయితే సేవ చేసి రోడ్లు మోరీలు వీళ్ళంతా సాఫ్ చేసే వాళ్ళు తప్పకుండా వాళ్ళ పిల్ల పాపలతోని వీళ్ళు ఇస్తే వీళ్ళ భర్తలతోని మగవాళ్ళకి ఇస్తే వాళ్ళ భార్య పిల్లలతో అందరూ వచ్చి మా కొత్త జంట మా కొడుకు కోడలను దీవించాలని 23వ తేదీ పొద్దుగాల 9 గంటల 2 నిమిషాలకు బిఎంఆర్ స్వార్థలో అందరు కుటుంబంగా రావాలని ఆశీర్వదిస్తూ ఒక చిరుకానుక వాళ్ళకి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. నేను మున్సిపల్ ఆఫీసరే తుర్కేం జిల్లా చేస్తున్నా. శివకుమార్ అన్న మాకు ప్రతి ఒక్కదానికి ముందరికి వస్తాడు. మా మంగమ్మ రాగనవడం ఆఫీస్ మాకు మున్సిపల్ ఆఫీసు తుర్కేం జిల్లా మాది ఆఫీసు సార్. మాకు ఏ దానికైనా శివకుమార్ అన్న ముందరికి వచ్చేస్తాడు. కానీ వాళ్ళ కొడుకు పెళ్ళి ఇట్లా మాకు సంతోషంగా రావాలి. ఆయన కళ్యాణం అయినాక వాళ్ళకు బాబు పుట్టాలి. ఎంత దానికైనా మేము దీవిచ్చేది ఆయన. ఏ దానికైనా మాకు ముందరికి వచ్చేస్తాడు. ఏదైనా ఆపద వచ్చిందంటే మాకు ఒక అన్నలాగా వచ్చేస్తాడు. ఒక అమ్మలాగా వచ్చి అక్క మాట్లాడుతుంది మా మేడము. మాకు ఏ దానికైనా ఆపదలు ఏ దానికైనా మాకు చూసుకుంటుంది. మాకు మున్సిపల్ ఇట్లా ఏదైనా ఇబ్బంది ఉందా అని అంటే ఆమెతో చెప్తే మాకు సరి చేస్తుంది. మాకు ఏ దానికి ఇబ్బంది పెట్టదు. వాళ్ళకు మంచిగా ఉండాలి. వాళ్ళ పాప ఇట్లా మంచి పెళ్ళి అయినాక వాళ్ళ కొడుకు ఒక కొడుకు పుట్టాలని మేము సంతోషపడుతున్నాము. మా కళ్యాణంలో ఏ దానికైనా వాళ్ళ కళ్యాణంలో సంతోషం ఉండాలి. శివకుమార్ అన్న సంతోషంగా ఉండాలి. మా మంగమ్మ మేడం గారు ఇట్లా మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు మేతర్ లలిత. మా మంగమ్మ మేడం మంచి చీరలు ఇచ్చింది. వాళ్ళ కొడుకు పెళ్లి సందర్భంగా మాకు మంచి గిఫ్ట్ ఇచ్చింది. మంచిగా అనిపిస్తుంది మాకు. అందరు బాగుండాలి. కొత్త జంట బాగుండాలి ఆశీర్వాదం చేస్తున్నాం. నా పేరు లక్ష్మి, తుర్కంజాల్ మున్సిపాలిటీ. మంగమ్మ మేడం మాకు ఎప్పుడు చీరలు పెడుతుంది. కొడుకు సందర్భంగా చీరలు పెడతా అని చెప్పింది. మాకు అందరికి చీరలు పెడతా అని పెట్టింది. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ కొడుకు చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మంగమ్మ మేడం అందరి ఆపదలు ఉందంటే నేనున్నా అని వస్తుంది, ముందుకు వస్తుంది. మాకు ముందుకు వచ్చి అండగా ఉంటుంది. కొత్త జంట చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. మేతర్ ఇంకా మా మంగమ్మ మంచి చీర ఇచ్చింది. పెళ్లిలో కొడుకుది అబ్బాయిది పెళ్లి మంచిగా అనిపించింది. మల్లమ్మ తావుల మల్లమ్మ మాకు ఖుషి సప్పులు ఇచ్చింది. ఆమె బిడ్డ కొడుకు పెళ్లికి సంతోషం. మాకు మంగమ్మ మేడం ఆమె కొడుకు కోడలు మంచిగా ఉండాలి ఇచ్చింది. సంతోషం మాకు.